హాయ్! హలో! వెల్కమ్ టు అరోమా షార్ట్స్. పొద్దున్నే టిఫిన్ చేద్దామని హోటల్ దగ్గరికెళ్తే, అప్పుడే వేడి వేడిగా మసాలా గారెలైతే ఏస్తున్నాడు. ఇక నేనెళ్ళి 2 మైసూర్ బజ్జీ, 2 మసాలా గారె తీసుకున్నాను. బిల్లు రూ. 50 తీసుకున్నారు. ఆహ్, ముందుగా మసాలా గారెతో స్టార్ట్ చేశాను. వాళ్ళిచ్చిన చట్నీ గాని, కొబ్బరి చట్నీ, అలాగే అల్లం చట్నీ సూపరున్నాయి. దాంతో పాటు సాంబార్ గూడా ఇచ్చారు. బావుంది. గారెలో నంచుకొని తినంటే. అదయిపోంగాల్నే మైసూర్ బజ్జీ అయితే తినటం మొదలుపెట్టాను. మైసూర్ బజ్జీ అయితే అస్సలు ఎంత స్మూత్‌గా ఉంది అంటే, అదొక స్పాంజ్ లాగా ఉందనమాట మెత్తగా. ఇక సాంబార్‌లో ఒక ముక్క చట్నీతో తిని, ఇంకో ముక్క సాంబార్‌తో తింటే ఉంది. అల్టిమేట్. సాంబార్ అయితే చాలా బావుంది. మీలో మైసూర్ బజ్జీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టమైనోళ్ళు ఒక లైక్ కూడా చేయండి. నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెనాలిలో కోర్ట్ దగ్గర అయితే ఉంటది రవి టిఫిన్స్ అని. ఒకసారి విజిట్ చేయండి. తగ్గేదేలే ఈ వెనక చేతులు పెట్టారు పోటీ కాదు మగోడు వెళ్తుంది అమ్మాయి అయిపోయింది మమ్మీని అంకమ్మ ఎవరు అరే అజ్జి రే అజ్జిగా అడచొస్తున్నాడంట బావా అడచొస్తున్నాడంట ఎడచొస్తున్నాడు ఏ దగ్గర ఈరోజు బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా బాండీలో నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బ్రెయిన్ అందులో వేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. అలా ఒక 5 నిమిషాల కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలిపి ఫ్రై అవ్వనివ్వాలనమాట. అలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే పడితే చూసి మనకు తగినంత వేసుకోవాలనమాట. అలా ఒక 10 నిమిషాలు ఆగితే రెడీ అయిపోతుంది అంతే. ఇంత మంచి వీడియో చేసినందుకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి వాటిని వేగనివ్వాలి అనమాట. అలా అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగనివ్వాలి అనమాట. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న ముక్కలైతే వేసేసుకోవాలి. అది కొంచెం సేపు ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలన్నమాట. కారం వేసుకొని అలా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఆ వాటర్ ఒక 5 నిమిషాలు ఉడుకుతున్న తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా, నా దగ్గర మటన్ మసాలా లేదు అందుకని చికెన్ వేసేసాను. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అది వేసుకోవచ్చు. అలా కొంచెం సేపు అయిన తర్వాత నా దగ్గర 2 గుడ్లు ఉన్నాయి. అవైతే ఉడకబెట్టిన గుడ్లు అందులో వేసేసాను నేను. మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి. ఆ తర్వాత అలా ఉడుకుతున్నప్పుడు ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత దించేసుకోవడమే. సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది. అయితే ఎంత మంచి వీడియో మీకు చెప్పాను కదా! ఒక లైకు, ఒక సబ్స్క్రైబు, ఒక కామెంట్ చేయండి ప్లీజ్.